శనివారం నాటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మే 11, బి మే 12, సి మే 13, డి మే 14. సరైన సమాధానం ఆప్షన్ బి మే 12. ప్రతి సంవత్సరం మే 12వ తేదీన అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తారు. వైద్య రంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు. మొదటి ప్రశ్న, UNFF 19వ సెషన్ ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ ప్యారిస్, బి న్యూయార్క్, సి కాలిఫోర్నియా, డి లండన్. సరైన సమాధానం ఆప్షన్ బి న్యూయార్క్. యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ 19వ సెషన్ న్యూయార్క్లో జరిగింది. అడవుల పరిరక్షణ కోసం 2000వ సంవత్సరంలో ఈ సంస్థను స్థాపించారు. అటవీ సమస్యలపై దీర్ఘకాలిక రాజకీయ నిబద్ధతను పెంపొందించడం ఈ సంస్థ లక్ష్యం. రెండవ ప్రశ్న, కవాసకి అనే వ్యాధి దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ అరుదైన గుండె జబ్బు, బి కంటి రుగ్మత, సి ఫంగల్ వ్యాధి, డి బ్యాక్టీరియల్ వ్యాధి. సరైన సమాధానం ఆప్షన్ ఏ అరుదైన గుండె జబ్బు. కవాసకి అనేది అరుదైన గుండె జబ్బు. ఇది 5 ఏళ్ల చిన్నారులను ప్రభావితం చేస్తుంది. జ్వరం, దద్దుర్లు, చేతులు, కాళ్లవాపు, శ్లేష్మ పొరల వాపు వంటివి ఈ జబ్బు లక్షణాలు. మూడవ ప్రశ్న, సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అందుకున్న రచయిత ఎవరు? ఆప్షన్ ఏ సౌమ్య స్వామినాథన్, బి రస్కిన్ బాండ్, సి మాధవ్ కౌశిక్, డి కె శ్రీనివాసరావు. సరైన సమాధానం ఆప్షన్ బి రస్కిన్ బాండ్. ప్రఖ్యాత ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్ సాహిత్య అకాడమీ ఫెలోషిప్ను అందుకున్నారు. ముస్సోరీలోని ఆయన నివాసం ఇందుకు వేదికైంది. సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్, కార్యదర్శి కె శ్రీనివాసరావు ఆయనకు ఫెలోషిప్ను అందజేశారు. నాలుగవ ప్రశ్న, మేఘాలయ మొదటి మహిళా డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ఇదాశిషా నోంగ్రాంగ్, బి ప్రియాంక అరోరా, సి గాయత్రి వర్మ, డి గ్రేస్ థామస్. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇదాశిషా నోంగ్రాంగ్. 2024 మే 11న సీనియర్ ఐపీఎస్ అధికారి ఇదాశిషా నోంగ్రాంగ్ మేఘాలయ మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఐదవ ప్రశ్న, విట్లీ గోల్డ్ అవార్డు 2024 విజేత ఎవరు? ఆప్షన్ ఏ రమేష్ అగర్వాల్, బి జమునా తుడు, సి తులసి గౌడ, డి పూర్ణిమాదేవి బర్మన్. సరైన సమాధానం ఆప్షన్ డి పూర్ణిమాదేవి బర్మన్. విట్లీ గోల్డ్ అవార్డు 2024ను అస్సాంకు చెందిన వన్యప్రాణి సంరక్షకురాలైన పూర్ణిమాదేవి బర్మన్ గెలుచుకున్నారు. అంతరించిపోతున్న గ్రేటర్ అడ్జటెంట్ కొంగ, దాని చిత్తడి ఆవాసాలను రక్షించినందుకు ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని గ్రీన్ ఆస్కార్ అని కూడా అంటారు. ఆరవ ప్రశ్న, ఆర్బీఐ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఏ లక్ష్మీనారాయణ, బి లక్ష్మీకాంతరావు, సి ఆవేశ్ ముఖర్జీ, డి విదిత్ శర్మ. సరైన సమాధానం ఆప్షన్ బి లక్ష్మీకాంతరావు. లక్ష్మీకాంతరావు ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మే 10వ తేదీన నియమితులయ్యారు. ఆయన గతంలో డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ చీఫ్ జనరల్ మేనేజర్గా పనిచేశారు. ఆయనకు ఈ రంగంలో 30 సంవత్సరాల అనుభవం ఉంది. ఏడవ ప్రశ్న, బాంబే బకెట్ ఆపరేషన్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్, బి ఉత్తరాఖండ్, సి హర్యానా, డి అస్సాం. సరైన సమాధానం ఆప్షన్ బి ఉత్తరాఖండ్. ఇటీవల వార్తల్లో నిలిచిన బాంబే బకెట్ ఆపరేషన్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించింది.
అడవిలో చెలరేగిన మంటలను, అగ్నికీలలను హెలికాప్టర్ సహాయంతో అదుపు చేసేందుకు ఈ బాంబే బకెట్ ఆపరేషన్ను చేపట్టారు. 8వ ప్రశ్న, 2024 ప్రపంచ ఆహార పురస్కారాన్ని ఏ దేశస్థులు అందుకున్నారు? ఆప్షన్ ఏ అమెరికా, బి రష్యా, సి చైనా, డి ఫ్రాన్స్. సరైన సమాధానం ఆప్షన్ ఏ అమెరికా. ప్రపంచ ఆహార పురస్కారం 2024ను అందుకున్న క్యారీ ఫౌలర్, జెఫ్రీ హ్యాటిన్లు అమెరికా దేశానికి చెందినవారు. వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగారం ఏర్పాటుకు వీరు చేసిన కృషికి గాను అమెరికా విదేశాంగ శాఖ మే 9న వీరికి అవార్డును ప్రకటించింది. 9వ ప్రశ్న, అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన కొలిన్ మున్రో ఏ దేశానికి చెందిన ప్లేయర్? ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా, బి ఇంగ్లాండ్, సి న్యూజిలాండ్, డి ఆస్ట్రేలియా. సరైన సమాధానం ఆప్షన్ సి న్యూజిలాండ్. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆల్రౌండర్ కొలిన్ మున్రో న్యూజిలాండ్ దేశానికి చెందిన ప్లేయర్. అతను అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 123 మ్యాచ్లు ఆడి 3010 పరుగులు చేశాడు, 13 వికెట్లు తీశాడు. 10వ ప్రశ్న, అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ మే 12, బి మే 13, సి మే 14, డి మే 15.